రామన్నా స్కూల్ పోవాల్సి అలా బంద్ సాయంత్రం పంపిస్తాను ఉదయం దిగి ఏమ్మా తక్కువ అవుతుంది మన స్కూల్ పోవాల్సింది ఏమంటే 10 సర్టిఫికేట్ పెట్టుకోండి అర్థం పెట్టుకోండి అసలు పిల్లలే ఇంత వీకున్నారు పిల్లలే వీకున్నారు లైట్ ఉంటే బాగుంది మొబైల్ అది పైకి మంచిగా ఏమైంది పురుగులు తినమా నువ్వేం తిన్నావమ్మా నీకు అందులో ఏ పురుగులు వచ్చినాయి కనిపించినాయి పురుగు వచ్చింది వెళ్ళిందా చచ్చిపోతుంది అందరూ ఏమంటారంటే పురుగులు పడేసినప్పుడు పురుగులు తినలేకనే ఉంటుంది అనేది ఉంటుంది కదా తర్వాత వాసన వస్తుంది వాళ్ళు వెళ్ళిపోతుంది వాసన వస్తుంది వాళ్ళు తినేసేస్తారు నీకు వాడు అయ్యేది ఏంటంటే పురుగులు అందరూ ఒకటే ఇంకా ఏమి షాపింగ్ ఏం కూడా వచ్చింది ఆ పేషెంట్ ఏమైంది ఇప్పుడు వీళ్ళు రావడమే ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చింది మళ్ళీ వీళ్ళు ఉదయం టిఫిన్ కూడా బాగాలంట కదా అందులో కూడా పురుగులు వచ్చినాయండి ఉదయం టిఫిన్ తిన్నారు ఏమన్నారు బయట పురుగులు అండి వీళ్ళ టిఫిన్లో వీళ్ళు రావడమే ఫుడ్ పాయిజనింగ్ కేసు మళ్ళీ ఈడ టిఫిన్లో మళ్ళీ పురుగులు అండి అది ఉన్నది పెట్టుకోవాలి కదా ఫోటోస్ ఉన్నాయా ఇంత దుర్మార్గం సార్ ఇది చిత్రం మళ్ళా అదే ఫుడ్ తిని మళ్ళా సవాని కదా ఫుడ్ కంటెంట్ ఓల్డ్ కాదు మరి
ఎలా అవుతుంది చెప్తున్నా ఒక్కరు కాదు ఉదయం టిఫిన్ చూసినాను ఉదయం టిఫిన్ ఇచ్చిపోయిందా ఏముందా వచ్చింది అదే వచ్చింది అది అప్పుడే పెట్టుకుంటుంది అదే టెండర్ క్యాన్సిల్ చేస్తారా ఏం చేస్తారో చేయండి, యాక్షన్ తీసుకోండి. సాక్ష్యం ఉంది, మీరు మొత్తం సాక్ష్యాలన్నీ పొందబెట్టేశారు కనపడకుండా. మీకేం సంబంధం సార్? పెట్టేది ఉంటుంది మీరు అట్లా పోవాలి. అదే టిఫిన్ చేసినావా? పురుగులు చూసినావు? అన్ని కూడా చూసినా? పురుగులు వచ్చింది తిన్నావా? అదే పారేసింది. తినాలి వచ్చిందా? నిజమేనండి. ఏమొచ్చింది చెప్పు బాబు. గట్టి గట్టి పెద్ద ఉంది సార్, వైట్ కలర్ లో పురుగు వచ్చింది సార్. పెద్ద ఉంది సార్, వైట్ కలర్ లో పురుగు వచ్చింది సార్. పొద్దుగల హాస్పిటల్ నిన్న స్కూల్లో వైట్ రైస్ తిన్నాను సార్, పాలకూర పప్పు ఎగ్ తిన్నాను సార్. రైస్ నిన్న గుడ్ బై కలిసి ఇప్పుడు ఈ హాస్పిటల్ కూడా పురుగు వచ్చింది. నువ్వు చూసినావు? నువ్వు రా బాబు గట్టి ఏడా మార్నింగ్ తిన్నావా? మరి పురుగుల టిఫిన్ పడేసినావా? మీరేమి సంబంధం మీరు వైద్యం చేయాలి. డాక్టర్లు గారిని పని అంటే వైద్యం చేయాలి. బిగ్గర్ ఫాల్ట్ ఎవరు ఫాల్ట్ చేస్తే వాళ్ళు బాధ్యత తప్ప మీకేం బాధ్యత లేదు. ట్రీట్మెంట్ చేయడం వరకే. వాళ్ళు వచ్చింది ఫుడ్ పాయిజనింగ్ చేసి వచ్చింది అంతే కదా. ఆ పురుగులు మీకు కనిపించినప్పుడు అది ఎట్లా పెట్టేది పడేది కదా. ఎన్ని పురుగులు ఉన్నాయి మొదలు? ఒక పురుగు, ఒక టిఫిన్లో ఒక పురుగు కాలిపోతా. పురుగు అంటే మొత్తం ఇన్ఫెక్షన్ అయింది కదా. బతికిందా చచ్చిపోయింది? చనిపోయింది. ఎంత పొడి ఉంటుంది? ఇప్పుడు అక్కడ కూడా ఈ ఫుడ్ పాయిజనింగ్ అక్కడ కూడా పురుగులు వచ్చిన అన్నం తిన్నందుకే ఇక్కడ వచ్చి డాక్టర్ సార్ ఆడ పురుగులన్నం తిని ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత రాత్రి చేయనండి, ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ పురుగులన్నమే పురుగుల టిఫిన్ పెట్టాను. అట్లీస్ట్ ఎందుకు వచ్చి వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అని ఇప్పుడు ఇచ్చే ఫుడ్ అన్నా కంటామినేటెడ్ కానీ ఫుడ్ పెట్టడం కొంచెం డైటీషియన్ చూసుకోవాలి. మంచి ఫుడ్ పెట్టాలి. చిల్డ్రన్స్ కదా, ఇంకా జాగ్రత్త చూసుకోవాలనేది కూడా. మళ్ళీ వీళ్ళు ఆ పురుగులన్నం వచ్చింది, మళ్ళీ ఈ పురుగులన్నం పెట్టబడింది. అది మా సిస్టర్ చూసింది, అందరూ చూసి విద్యార్థి కలందరూ చెప్తారు భయపడదు. అందరూ చూస్తారు. ఒకసారి రామ్మా మళ్ళీ జరిగినప్పుడు ఏదైనా అట్లా తీసుకుని స్కూల్కి పోవాలి బాబు. స్కూల్కి పోవాలి, మళ్ళీ ఫుడ్ చెక్ చేస్తాము. అక్కడ అందరు తిన్న తర్వాత పిల్లలు పెట్టాలి, పెద్దలు తింటారు చెప్తాము. స్కూల్కి పోవాలి, మళ్ళీ బంద్ చేసి ఫుడ్ పాయిజనింగ్ అయింది మామూలుగా బంద్ చేసేది. ఇంకా ఆల్మోస్ట్ మాకు బాధ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ ఇచ్చింది. మళ్ళా ఫుడ్ పాయిజనింగ్ ఇక్కడ పురుగులన్నం పెట్టింది, పురుగుల టిఫిన్ పెట్టినండి. ఎంత ఘోరంగా విచిత్రంగా ఉంది. పురుగుల టిఫిన్ పెట్టినంటే విచిత్రంగా ఉంది. జనరల్ ఎవరే కానీ జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు మాకు సాక్ష్యం ఎవరే సిస్టరే పురుగులు వచ్చినాయి.
ఇప్పుడు మీకు చెప్తే పొలిటికల్ అంటారు. డాక్టర్స్ కానీ సిస్టర్స్ ఎంత కష్టపడినా వ్యర్థమే. ఎందుకంటే ఆ ఫుడ్ నుంచి శ్రీమంతం వృధానే అవుతుంది కదా సార్. వామిటింగ్ అది అందరికీ ఇస్తారు. పొరపాటు ఫుడ్ పాయిజనింగ్ అనేది అయిందండి. ప్రాణం పోసినప్పుడు దేవుడు అంటారు చాలా ఇబ్బంది మంచిగా మర్చిపోతారు. చెడు అయితే మొత్తం డాక్టర్ ఫుడ్ పెట్టడం వల్ల సరిగ్గా ఫోటో చూస్తున్నాం. నల్లగా అనిపించి కలర్లో ఉన్నది, ఎల్లో కలర్లో ఉండేది తింటున్నారు పిల్లలు కూడా. తల్లిదండ్రులకు అబ్బుదని చెప్పాలి. ఏ కలర్ అంటే మా బాబు పిల్లల చిస్తారా తీసేసింది. పిల్లలు పురుగులు మేడం పురుగులు ఆమె తీసేసింది. ఆమె తీసేసింది. అంటే ఇక్కడ సుఖాన్ని అడగాలి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న మాగనూరు స్కూల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ప్రతిరోజు గురుకులాలలో హాస్టల్స్లలో ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతున్నారని చెప్పి దాదాపు ఒక 60 మంది చనిపోయింది. ఇప్పటి వరకు 50-60 మంది చనిపోయిందని చెప్పి ఒక లిస్టుతో సహా మొన్ననే పబ్లిష్ అయింది. మరి ఇంత జరుగుతున్నా కూడా కనీస జాగ్రత్తలు పాటించకుండా చిన్న పిల్లల పెట్టే ఫుడ్లో కూడా, ఆహారంలో కూడా మరి దాదాపు 550 మందికి ఫుడ్ పాయిజనింగ్ ఏంటంటే పొరపాటున అంతమంది చనిపోయింటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఎవరు బాధ్యులు? అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థమైతే లేదు. ప్రభుత్వం పని ఏం చేస్తుందంటే ప్రశ్నించేవాడిని గొంతు ఎట్లా నొక్కాలి, ప్రశ్నించేటోడిని జైల్లో పెట్టాలి, ప్రశ్నించొద్దు ఎవడు, మేము ఇష్టానుసారంగా చేస్తామంటే మేము ఊరుకోం. మేము ప్రజల గురించే తెలంగాణ తెచ్చుకున్నాం. పేద ప్రజల బతుకుల గురించే కష్టపడి కన్నా కష్టాలు పడి రేయింబగలు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. మరి మేము తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ఇంకా బాగా చేస్తామని మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఆ స్కూళ్ళ పైన, హాస్టళ్ల పైన, పిల్లలు తినే ఆహారం పైన శ్రద్ధ వహించకపోవడం బాధాకరం. ఇంకా విచిత్రం ఏంటంటే 520 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయి దాదాపు 20 మంది 15 మంది ఈ హాస్పిటల్కి వస్తే వీళ్ళ తినే ఫుడ్లో కూడా రేపు మార్నింగ్, ఈరోజు మార్నింగ్ తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి అంటే అసలు ఏమనుకోవాలా? ఇలా మేమంటే ఇగో వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఉట్టేనే దుమ్మెత్తి పోస్తున్నారు అంటారు. మీ ముందరిని అక్కడ నర్సుని అడిగినాం, సిస్టర్ అమ్మని అడిగినాం ఏం జరిగిందమ్మా అని. ఈ పేషెంట్లు ఎవరంటే వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చిండ్రు ఇక్కడికి. మరి మార్నింగ్ ఏం జరిగిందంటే వీళ్ళు తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి, టిఫిన్లో పురుగులు వచ్చినాయి, నేనే తీసి పడేసినాను. చిన్న పిల్లలు వాళ్ళు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలు వాళ్ళు. పిల్లల్ని అడిగినాం ఏమైందని. ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్తా ఉన్నారు ఉదయం పురుగులు వచ్చినాయని, నిన్నేమైందంటే నిన్న పురుగులు వచ్చినాయని. మరి వీడికి ఎందుకు వచ్చిందంటే పురుగులన్నీ తిని మాకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అందరం కక్కుల కాళ్ళకి అయిపోయి పడిపోయినాము, ఇది తీసుకొచ్చిర్రు.
మళ్ళా ఉదయం చూస్తే మేము తినే టిఫిన్ మళ్ళా పురుగులు వచ్చినాయి అని చెప్పి మరి ఎక్కడ పోతుంది ప్రభుత్వం? ఏం జరుగుతుంది? ఎంత కష్టపడితే ఈ హాస్పిటల్ వచ్చింది? ఇక్కడ గర్భిణీ స్త్రీలు కూర్చోవడానికి చెట్ల కింద కూర్చుంటే అప్పుడప్పుడే వారం రోజుల్లో షెడ్ వేయించినాం, కూర్చోడానికి కుర్చీలు ఇప్పించినాం, వాళ్ళకు భోజన వసతులు ఏర్పాటు చేసినాం. ఆక్సిజన్ సిలిండర్ లేవంటే ఆక్సిజన్ ప్లాంటే పెట్టినాం. ఇక్కడనే 2 పెద్ద ప్లాంట్లు పెట్టి డైరెక్ట్ ఆక్సిజన్ ఇచ్చేట్టు ఏర్పాటు చేసినాం. ఒక్క ఐసీయూ బెడ్ లేకుండే 165 ఐసీయూ బెడ్లు చేసినాం. ఆక్సిజన్ ఒక్క బెడ్ లేకుండే డైరెక్ట్ గా ఆక్సిజన్ ఆడ వరకు వచ్చేటట్లు 550 ఆక్సిజన్ బెడ్లు ఇచ్చాం. ఇంకా పేదలు బతకాలని చెప్పి మొన్నటి వరకు హైదరాబాద్ లో గాంధీ ఉస్మానియా 2 హాస్పిటల్ ఉండేది. కానీ ఈ మహబూబ్ నగర్ లో కూడా ఇంకో పెద్ద హాస్పిటల్ కూడా కట్టిన. పేదల గురించి పైసలు ఉన్నాడు ప్రైవేట్ లో పోతాడు, పేదోడు ప్రైవేట్ లో పోని వాళ్ళు గవర్నమెంట్ లో ఉండాలని చెప్పి పెద్ద హాస్పిటల్, అది కూడా పెద్ద మహల్లా కట్టినాం, పెద్ద బిల్డింగ్ కట్టినాం. వాళ్ళకి మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే కనీసము నిర్వహణ కూడా చేసుకోకపోతే ఎట్లా? మంచినీళ్లు ట్యాంకులు కట్టి నీళ్లు ఇస్తే కనీసం నీళ్లు ఇప్పుకోలేకపోతున్నారు. రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నారు, నీళ్లు చేసుకోలేకపోతున్నారు. కరెంటులు అన్ని పెడితే కరెంటు చేసుకోలేకపోతున్నారు. ఇలా చిన్న పిల్లలకు తినే ఆహారం మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లాలో కొత్తగా 20-30 గురుకులాలు తెచ్చుకున్నాం. పేదలు తినాలి, చదువుకోవాలి, బాగుపడాలని. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది, హాస్టల్ అంటే భయపడే పరిస్థితి వచ్చింది. హాస్టల్ సీటు గురించి మేము ఎవరం పోయినా మా సీటు కావాలి గురుకులాలు పెద్ద పోటీ ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే మళ్ళా గురుకులాల మన పిల్లలని జాయిన్ చేస్తే వాడు ఏం ఫుడ్ తింటాడో ఉంటాడో సస్తాడో ఏంటైనా వద్దు, ఇంటికాన్నే పెట్టుకున్న వాడు చదువు లేకుంటే ఏదైనా పరిస్థితికి వెళ్ళి చేస్తా ఉన్నారు. ఇమ్మీడియట్ గా మేము చెప్తా ఉన్నాం, నిన్న జరిగిన బాధ్యులపైన కూడా విచారణ జరిపించాలి. మళ్ళా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక్కడ ఈ హాస్పిటల్లో మీ కళ్ళ ముందరనే ఈ ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్టు పురుగుల టిఫిన్ ఇచ్చిర్రు అంటే ఆ పిల్లలు చూసి డాక్టర్లకు చెప్పి నర్సులకు చెప్పి ఆ పడేసిరంటే పొరపాటున తింటే మళ్ళీ ఏమైపోతుంది? ఇంత నిర్లక్ష్యం ఉంటుంది ఎక్కడని చెప్పండి. అక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇక్కడ వస్తే ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్టు మళ్ళీ ఆహారం పెట్టడం కనీసం గంత జాగ్రత్తలు కూడా చూడరా? మేము మాట్లాడితే ఇక వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారు. ఇక మేము ప్రాణాలు పోతుంటే కూడా ఊరుకోవాలని చెప్పండి. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? పేద ప్రజలు గమనిస్తున్నారు అంతా. మేము మాట్లాడే దానిలో వాస్తవాన్ని గ్రహించండి. ఎవడు మాట్లాడుతున్నాడు వాడి మీద ఏం చేద్దాము, ఏం ప్లాన్ చేద్దాము, అది కాదు నీకు చేయాల్సింది. మీకు దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చింది. ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత మీకు అధికారం వచ్చింది. కనీసం మీ 5 ఏళ్లలో పబ్లిక్ కిట్టు లేకుండా పని చేసుకుంటే మీకు మంచిది. లేకపోతే మీరు ఇదే విధంగా చేస్తే తిరుగుబాటు వస్తుంది. శ్రీలంకల్లో ఇంకా వేరే దేశంలో ఇసుడు తిరుగుబాటు, ఆ రకమైన తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుంది. 500 మంది చచ్చిపోతే ఈ జిల్లాలో ఊరుకోరు. పొరపాటున నిన్న 500 మంది చనిపోయింటే జిల్లా మొత్తం అట్టుడికిపోతుండే, రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుండే. ప్రమాదం తప్పిపోయింది. ఇప్పటికి కూడా ఒక పిల్లోడు ఐసీయూలో ఉన్నాడు, చావు బతుల మధ్యలో కొట్టుబిట్టాడుతా ఉన్నాడు. ఐసీయూలో చావు బతుల మధ్య కొట్టాడుతున్నటువంటి ఐసీయూలో కొట్టుబిట్టాడుతున్నటువంటి పేషెంట్ ఉండగా ఇంకా 15 మంది పేషెంట్లు మాట్లాడలేని స్థితిలో ఉండగా హాస్పిటల్లో కూడా పురుగుల టిఫిన్ ఇస్తారా? నేను చెప్పింది వాస్తవం కాదు, మీరు గమనించండి. చెప్పండి, మీరు అడగండి.